కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలున్నట్లు సమాచారం జరుగుతోంది. సంజయ్ చేరికను ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. జిల్లాకు చెందిన తనకు కనీస సమాచారం లేకుండా సంజయ్ ని ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఇప్పుడు జగిత్యాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఓ పార్టీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ స్పందన, ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఇటీవలే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన చేరిక పట్ల కనీసం పార్టీ నాయకత్వము రేవంత్ రెడ్డి గాని తర్వాత పార్టీ ముఖ్య నాయకులు ఎవరు కూడా కనీసం తన దృష్టికి తీసుకురావడం గాని తనకు తెలియపరచకపోవడం అనేది ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మొత్తానికైతే పార్టీకి రాజీనామా చేసి తాను వ్యవసాయం చేసుకుంటానని భీష్మించుకుని కూర్చొని తన క్యాడర్ కి అందరికీ చెప్పుకుని నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగినట్లుగా మనకు తాజా పరిస్థితులు తెలుస్తున్నాయి. అయితే ప్రధానంగా ఆయన ఏదైతే పార్టీ కోసం పార్టీ సూచన మేరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు జగిత్యాలలో డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా యాంటీ చేసి ఆయనకు మొదటి నుంచి జీవన్ రెడ్డికి ఓటమి కోసం ఆయన అనేక రకాలుగా శతవిధాల ప్రయత్నం చేసి కనీసం తన స్థానికత్వంలో కూడా మెజార్టీ రాకుండా ఆయన తనకు వ్యతిరేకంగా పనిచేసిండు. కాబట్టి ఆ కారణంగా నేను పార్లమెంటుగా ఎన్నిక కాలేకపోయినాను, సొంత నియోజకవర్గంలో కనీసం ఒక 30,000 మెజార్టీ అన్న వస్తుందని ఆశించినప్పుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్లను బీజేపీకి వేయించారు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపణ చేసిన ఆ సందర్భం కూడా మనకు గతంలో జీవన్ రెడ్డి చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే స్థానికంగా జగిత్యాల కేంద్రంగా ఇద్దరి మధ్యలో ఏదైతే సంజయ్ కుమార్ కు జీవన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూ ఉందనే విధంగా వారి మధ్య విభేదాలు అనేది చాలా రోజులుగా వస్తున్నాయి. అయితే ప్రతిసారి ఆయనను ఓడిస్తున్న దాదాపు 2-3 పర్యాయాలు జీవన్ రెడ్డిని ఓడించిన డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఆయన అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి. నా ప్రత్యర్థిని నాకు తీసుకొచ్చి నా శత్రువును తీసుకొచ్చి ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించుకోవడం ఏంటి అనేది ఆయన తీవ్రంగా అసహనానికి గురైనట్లుగా మనకు స్పష్టమవుతుంది. మొత్తానికైతే పార్టీని పూర్తిగా వదిలేస్తాను, రాజీనామా చేసేసి ఖచ్చితంగా నేను నా వ్యవసాయం చేసుకుంటూ నేను ఉంటానని చెప్పి ఆయన సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అధిష్టానం అంటే సాయిలు ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సొంత పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఏంటి అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలు అంటున్నారు, ఒక పార్టీ నుంచి ఆఫర్ కూడా వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఏంటి పార్టీ మారుతారా? వాస్తవమే స్పందన. అయితే యాక్చువల్ గా ఏంటంటే జీవన్ రెడ్డి ఇప్పుడు అధిష్టానము ఏదైతే జీవన్ రెడ్డి కొన్ని ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక పట్ల కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంజయ్ కుమార్ ఏకంగా సంజయ్ కుమార్ నే తీసుకొచ్చి అసలు తన స్థానానికే తన ఉనికికే ప్రమాదకరంగా తీసుకొచ్చిన అధిష్టాన వైఖరిని ఆయన తప్పుపడుతున్నారు. ఈ 2 విషయాలలో అంటే ఓవరాల్ గా పార్టీ ఒంటెద్దు పోకడుగా ప్రధాన నాయకులు రేవంత్ రెడ్డి గాని వీళ్ళంతా ఒంటెద్దు పోకడుతోటి నిర్ణయాలు తీసుకొని సీనియర్ నాయకులైన మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకు గురి చేయడం వల్ల అసలు పార్టీలో ఉండడం ఎందుకు అనే ఒక క్వశ్చనింగ్ ను ఆయన తన అనుచరుల ముందు వెళ్ళగక్కినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న పార్టీ అధిష్టానం కొంతమంది నాయకులను అయితే ముఖ్యంగా నిజామాబాద్ చెందిన కరీంనగర్ కు చెందిన ప్రధాన నాయకులను
ఆయనను బుజ్జగించే పనిలో ఆయన ఇంటికి పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించి మళ్ళీ అడ్జస్ట్ అయ్యేటట్టు, సంజయ్ తోటి అడ్జస్ట్ అయ్యేటట్టు, అదేవిధంగా ఆయనకు అన్ని రకాలుగా పార్టీ అండదండలుగా ఉంటుంది, చేదుడు వాదడుగా ఉంటుంది, తన పెద్దరికాన్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది అని చెప్పే విధంగా ఆయనను ఏదైతే బుజ్జగించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి చెప్తున్నాయి. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఒక నిర్ణయానికి వస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే మనకు ఉంది. ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అది బీఆర్ఎస్ పార్టీకా లేకపోతే ఇటు బీజేపీకి ఆయన మొగ్గు చూపుతాడా అనేది ఇంకా ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే అనేక సార్లుగా దాదాపు 5-6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన జగిత్యాల నుంచి చాలా సీనియర్ నేత జీవన్ రెడ్డి, తర్వాత మొన్న పట్టభద్రుల ఏదైతే దానికి సంబంధించిన దాంట్లో కూడా ఆయన ఈ ప్రాంతం నుంచి ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందడం, తర్వాత ఇటీవల పార్లమెంటు పోటీ చేసి ఓడిపోవడము. మొత్తానికైతే ఆయన ప్రస్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన మొదటి నుంచి పార్టీని అంటుపెట్టుకుని ఉంటూ ఆయన తన రాజకీయ అన్ని ఇక్కడ చాలా పటిష్టంగానే నడుపుతున్నాడని చెప్పవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన పేరు మోసిన లీడర్ గా ఉన్నప్పుడు జగిత్యాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఆయన 2 సార్లు ఓటమికి కారణం సంజయ్ అనే కారణమే, డాక్టర్ సంజయ్ కారణమే అని చెప్పేసి ఆయన భావిస్తూ ఆయననే చేర్చుకోవడము, తనకు తెలియకుండా చేర్చుకోవడం అనేది మాత్రం ఆయన తీవ్రంగా ఆయన నిరాశకు గురైనట్లుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాయిలు.